భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలోని పలు రాష్ట్రాలు ఆగస్టు 15ను ఇండియా డేగా గుర్తిస్తూ ప్రత్యేక ప్రకటనలు జారీ చేస్తున్నాయి. అమెరికాలో స్థిరపడిన భారత సంతతి ప్రజలు సేవలు, విజయాలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు గుర్తింపుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా డెలావేర్ రాష్ట్రం కూడా ఆగస్టు 15ను ఇండియా డేగా ప్రకటించింది. దీంతో భారత స్వతంత్ర దినోత్సవానికి అధికారిక గుర్తింపు ఇచ్చిన అమెరికా రాష్ట్రాల జాబితాలో డెలావేర్ కూడా చేరింది. డెలావేర్ గవర్నర్ మాథ్యూ మేయర్ సంతకం చేసిన ప్రకటనలో భారతీయ అమెరికన్ల సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. డెలావేర్లో అనేక సంస్కృతులు, సంప్రదాయాలను అనుసరించే ప్రజలు నివసిస్తున్నారని, వారి భాగస్వామ్యంతో రాష్ట్రం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని భారతీయ అమెరికన్ సమాజం క్రమంగా విస్తరిస్తుందని, ఆ వర్గానికి చెందిన ప్రజల తమ పని, నాయకత్వం, సేవల ద్వారా డెలావేర్ అభివృద్ధికి పెద్ద ఎత్తున తోడ్పడుతుందన్నారని ప్రశంసించారు. భారతీయ సంతతికి చెందిన ప్రజలు రాష్ట్రంలోని వివిధ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని డెలావేర్ గవర్నర్ తన ప్రకటనతో కొనియాడారు. వారి కృషి రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడడంతో పాటు భవిష్యత్ తరాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. భారతదేశానికి చెందిన భాషలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, సంస్కృతుల వైవిధ్యం ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. తరతరాలుగా భారతీయ అమెరికన్లు వాటిని అమెరికాలో కొనసాగిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. ఓకే, ఆగస్టు 15వ తారీఖు నాడు అమెరికాలో ఇండియా డే, మన భారత సంతతికి చెందిన వారు ఉంటారు అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అక్కడ వెళ్ళిన వాళ్ళు. సో ఆ రోజు ఇండియా డేగా గుర్తుంచుకొని మన ఆచారాలు, మన సంస్కృతిని, విజయాలు, మన సేవల్ని అలా గుర్తింపుగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకుంటున్నాయట. అమెరికాలోని ఆయా ఉంటాయి ఆ రాష్ట్రాలు కూడా మన ఇండియా డేగా, మన ఇండియన్స్ అక్కడ ఉన్నటువంటి స్థిరపడ్డ ఇండియన్స్ ఇండియా డే జరుపుకోవడానికి వాళ్ళు అక్కడ నిర్ణయం కూడా తీసుకుందట. సో మన ఆచారాలు, మన సంస్కృతి, మన ఈ అన్ని విజయాలు, మన సేవలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఆ ప్రభుత్వాలు కూడా ఒప్పుకుంటున్నాయట. రాజధానికి రాజమార్గం సీడ్ యాక్సెస్. అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు స్టీల్ బ్రిడ్జ్ సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయం పరిశీలన. సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభంతో రాజధాని అమరావతికి రాజమార్గం ఏర్పాటు అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో అమరావతి నిర్మాణంలో ఇది మొదటి మెట్టు అని సీఎం స్పష్టం చేశారు. ఉండవెల్లి వద్ద రాజధాని అమరావతిని విజయవాడ, మంగళగిరి, గుంటూరులతో కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు, ఈ మూడుని ముఖ్యమంత్రి ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రహదారిని అనుసంధానించేలా బకింగ్ హోమ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్లను కూడా సీఎం ప్రారంభించారు. వీటి ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రులు పి నారాయణ, నాదెండ్ల మనోహర్తో పాటు కొంతమంది హాజరయ్యారట. రాజధానికి రాజమార్గం సీడ్ యాక్సెస్ అని చెప్పేసి ఒకటి అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు అని చెప్పేసి ఇక్కడ వార్త వస్తున్నాం మహాపత్రికలో. సీఎం శాఖలోనే అరాచకమ్మ. కానామేడ్ సర్వే నెంబర్లు 11/33, 11/34లలో ప్రభుత్వ భూమి దురాక్రమణ, అక్రమ నిర్మాణాలకు ప్రజాప్రతినిధుల అండ. సైట్ వైపు వెళ్ళే కాళ్ళు విరుగుతాయి. అధికార పార్టీ నాయకుడు హుకుం జారీ అంటే అటువైపు వెళ్తే కాళ్ళు విరుగుతాయని చెప్పేసి అధికారులకు ఎమ్మెల్యే అల్టిమేటం చేసిందట. అధికార పార్టీ నాయకుడు హుకుం కూడా జారీ చేసిందట. ఆవేదన వ్యక్తం చేసిన ఓ ఉన్నతాధికారి. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. ఆగని బహుళ అంతస్తుల కమర్షియల్ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని ప్రశ్నిస్తే మేము కాపలా కూర్చోవాలా అంటూ ఏసీపీ బుకాయింపు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారి ఎక్కడ? నోరు మెదపని కలెక్టర్, సీఎంసీ కమిషనర్. సీఎం స్పందించాలని కోరుతున్న స్థానికులు. ఇది సీఎం శాఖలోనే ఇంత అరాచకం జరుగుతుందని చెప్పేసి మనం ఇక్కడ మహాపత్రికలో వార్త వస్తున్నాము. ఏదైతే ఈ కానామేట్లో ఉన్నటువంటి 11/33 సర్వే నెంబర్ 11/34 ఉందో, ఈ ప్రభుత్వ భూమిని దురాక్రమణకి కొంతమంది ప్రజాప్రతినిధులు అండాదండలతోనే ఇదంతా కూడా ఈ నిర్మాణం జరుగుతుందట. ఆ సైట్ వైపు వెళ్తే కాళ్ళు విరగొడతా అని చెప్పేసి ఒక అధికార పార్టీ నాయకుడు వార్నింగ్ కూడా ఇచ్చిందట. అధికారులకు ఎమ్మెల్యే కూడా అల్టిమేట్ అంటే అధికారులు వెళ్తారు కదా చర్యలు తీసుకోవడానికి, అటువైపు వాళ్ళ అధికారం వెళ్తే మాత్రం వాళ్ళ సంగతి చెప్తా అన్నట్టుగా ఎమ్మెల్యే కూడా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిందంట. ఇది కథ. ఆవేదన వ్యక్తం చేసిన ఓ ఉన్నతాధికారి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహించే మున్సిపల్ శాఖలోనే అరాచకం రాజ్యమేలుతోంది.
ఖానామేడ్ ప్రభుత్వ సర్వే నెంబర్లు 11/33, 11/34లలో సుమారు 4,000 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు యథేచ్ఛగా కొనసాగిస్తూ రియల్ మాఫియా సీఎం శాఖకే సవాల్ విసురుతుంది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులు రియల్టర్లతో కుమ్మక్కై అధికారులను బెదిరిస్తూ నిర్మాణాల వైపు వెళ్లే కాలు విరగొడతాయంటూ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు హుకుం జారీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆక్రమించిన భూమి విలువ సుమారు 100 కోట్ల రూపాయలకు పైమాటే ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. గుడినే కాకుండా గుడిలో లింగాన్ని మింగినట్టుగా ప్రభుత్వ భూమినే కాకుండా ప్రధాన రహదారిని సైతం ఆక్రమించి ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టడం రియల్టర్ల బరితెగింపునకు నిలువెత్తు నిదర్శనం. ఓ ఎమ్మెల్యే సంబంధిత ఉన్నతాధికారులకు నిర్మాణ పనులను అడ్డుకోవద్దంటూ అల్టిమేటం జారీ చేయడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, అక్రమ నిర్మాణాలను అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారని బహిరంగంగానే విమర్శ వినిపిస్తున్నాయి. నోటీసులు ఇచ్చిన నిర్మాణ పనులు ఎందుకు ఆగడం లేదని స్థానికులు సంబంధిత ఏసీపీని ప్రశ్నిస్తే మా ప్రాణాలను పణంగా పెట్టి కాపలా కాయాలా అంటూ బుకాయించినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎంసీలో ఇంత అరాచకం జరుగుతుంటే అడ్డుకోవాల్సిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారి ఎక్కడ అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇది కథ. ఆడ అధికార పార్టీ నాయకులు మద్దతుంటారు వాళ్ళకి. ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ అధికారికి బెదిరిస్తాడు, అటు పోతే నీకు కాదు తిరుగుతాయని చెప్పేసి. ఇటు పోలీసుల దగ్గర పోతేనేమో మీకు అక్కడ కాపలు కాయని చెప్పేసి పోలీసులు చెప్తారు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఈ సర్వే నెంబరు దురాక్రమణ ఏదైతుందో సర్వే నెంబర్ 11/33, 11/34 ఇది ప్రభుత్వ భూమి. 100 కోట్ల పై మాటనే ఆ భూమి విలువ. ఇప్పుడు అది మరి అక్రమంగా నిర్మిస్తారు. ఇప్పుడు ఆ బాధను ఆ కథను చెప్పడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రజావానికి పోతేనేమో ఆ చెత్తబుట్టలకు పోతున్నాయి. మరి ఎమ్మెల్యే దగ్గర పోదాం, అధికార పార్టీ నాయకులు పోదాం అంటే వాళ్ళ అండదండలతోనే ఇది కడుతున్నారంట. మరి కనీసం పోలీసులను సహాయం చేస్తారు, మరి ఇట్లా చేస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గర పోతే మేము తెల్లవరకు కాపలుగా ఆయన అని చెప్పేసి వాళ్ళు అంటున్నారట. మరి ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఎవరు వీళ్ళకి కాపాడతారు? వీళ్ళని ఎవరు కాపాడాలి? ఇప్పుడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ షేర్లింగంపల్లి మండలం కూకట్పల్లి జోన్ ఖానామేడ్ సర్వే నెంబర్ 11/33, 11/34లలో సుమారు 4,000 చదరపు గజాల 100 కోట్ల పైగా విలువైన ప్రభుత్వ భూమిని రియల్ మాఫియా స్థానిక అధికార పార్టీ నేతల అండదండలతో ఆక్రమించి బహుళ అంతస్తుల కమర్షియల్ నిర్మాణాలను చేపట్టడం బహిరంగ విమర్శలకు తావిస్తుంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖ పరిధిలోనే ప్రభుత్వ భూముల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి ధర 100 కోట్లకు పై మాటే ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్కు సమీపంలో ఉన్న ఖానామేడ్ ప్రాంతం ప్రస్తుతం నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అలాంటి ప్రాంతంలో ప్రభుత్వ భూములు సైతం కబ్జాదారుల బారిన పడుతుండడం స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని వారు ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత వహించాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ యంత్రాంగం కళ్ల ముందే అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా పేరొందిన ఖానామేడ్లో ప్రభుత్వ భూములపైనే నిర్మాణాలు సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నప్పటికీ వాటిని అడ్డుకోవాల్సిన యంత్రాంగం మాత్రం మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. సాధారణ పౌరుడు చిన్న నిబంధన ఉల్లంఘన చేసిన నోటీసులు, జరిమానాలు, భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. కానీ కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై స్థానికులు, సామాజిక